ఏం చేస్తున్నావు అమ్మ ఈరోజు? బాల్స్ రావని. ఏం బాల్స్? బియ్యం పిండితోని బాల్స్ చేస్తే బాగుంటాయి. ఎందుకు వర్షం పడుతుందానా? అవును, వేడిగా ఉంటాయి, వర్షంలో తింటే బాగుంటాయి. పల్లీల లాగా బుక్కొచ్చు. ఓకే, మొత్తం చేసి చూపిస్తావా? సరే చూపిస్తా. సరే చూపిస్తా. ఓకే. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఏదో రెసిపీ చేసి చూపించబోతుందంట. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి, ఓకేనా? చూడండి, ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. బియ్యం పిండిలో కొంచెం హాట్ వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు కట్టుకున్న తర్వాత ఒక్కొక్క బాల్గా పిండి మొత్తం అయిపోయేంత వరకు అలానే ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో మాత్రం ఫుల్గా చూడండి. ఫుల్గా చూసి నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వస్తున్నా కాబట్టి ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీ అభిమానం, మీ తోడు, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలానే మరెన్నో వీడియోలు చేయగలుగుతాను ఫ్రెండ్స్. ఇంత కష్టపడినందుకు, మీ సపోర్ట్ ఇస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఓకేనా? ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను అవి కరెక్ట్ చేసుకుంటాను, ఓకేనా? ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, ఎప్పుడు పనిపాటు ఉండదు, ఏదో ఒకటి చేస్తుంటుంది, పెడుతుంటుంది, అట్లా ఇట్లా అనుకుంటారు. కానీ వీడియోస్ తీసే వాళ్ళకే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ కష్టం అనేది ఎట్లుంటుంది. ఎవరు సపోర్ట్ చేయకుండా ఒక సింగిల్ పర్సనే వీడియోస్ తీసుకోవాలి, ప్రతి దానికి పిలవాలి, వీడియో తీరా, అది తీరా, ఎడిట్ చేయడానికి ఒకరిని బ్రతిమలాడాలి, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వీడియోస్ అయితే తీసే వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎట్లా కష్టపడతారు ఏంది అనేది తెలుస్తుంది కదా, అట్లా ఉంటుంది అనమాట. ఒకరు అంటారు, ఎప్పుడు ఇదే పిచ్చా నీకు, ఎక్కడైనా వీడియోలో తీస్తావా, ఇట్లా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది, ఒక్కొక్కటి చేయాలనే టాలెంట్ ఉంటుంది. సో నాకు మాత్రం వీడియోస్ అంటే చేయాలనిపిస్తుంది. మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, కొంతమంది అన్ని మాటలు కూడా అట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఒక్కొక్కసారి బాధ కూడా అనిపిస్తుంది. అయినా కూడా ఓకే, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మనం మాత్రం చేద్దాము, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరో కోసం చేయట్లే కదా, మనకి నచ్చితే చాలు. నచ్చిన వాళ్ళైతే లైక్ చేస్తారు, నచ్చకపోతే లైక్ తీసుకుంటారు, అంతే కదా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది నా మాట? ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ రోజులలో జనాలు ఎట్లుంటారంటే, ముంగట నవ్వేసి వెనకాల ఏడిపించే రకాలు ఉంటారనమాట. పక్కనే ఉంటారు కానీ వెనక నుంచి ఎలాంటి గోతులు తీస్తారో మనకు కూడా తెలియదు. సరేలే, ఇంకా ఇదంతా సోది ఆపేసి ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర వేసుకొని, పల్లీలు, మన పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అవన్నీ వేయించుకుంటూ ఉండాలి. మా మమ్మీ కూడా పక్క నుంచి జర మంచిని అంటుందన్నమాట, ఎప్పుడు ఏదో ఒకటి చేయు అది ఇదని చెప్పేసి తిడతా ఉంటూ అట్లా ఇట్లా అనేసి. ఎందుకంటే చిన్నప్పుడు చాలా ఐటమ్స్ వేసి పెడుతుండే ఫ్రెండ్స్ మా మమ్మీ కూడా. ఈ మధ్యలో ఆమెకి జర హెల్త్ ఇష్యూ వచ్చిన నుంచి అన్నీ మర్చిపోయింది అనమాట. ఏ వంటలు చేసినా కూడా చాలానే మిస్టేక్స్ చేస్తుంది. నీ టేస్ట్లు అవుతలేవు మమ్మీ, నీ పాతలాగా రుచులు వస్తలేవు, అది ఇదని మేము కూడా తిడుతున్నాము. అందుకని ఈరోజు మళ్ళీ ఏదన్నా ఒకటి చేయు అని చెప్పి ఆలోచిస్తే ఆమెంతలో ఆమెనే ఈరోజు ఈ వంట చేసి ఊపిస్తుంది. చాలా రోజులు అయింది, ఎప్పుడో మేము 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు చేసి పెట్టింది, మళ్ళీ ఈరోజు అయితే చేస్తుంది. సో అవన్నీ మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌనిష్ కలర్ రావాలి, కొంచెం మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవంతా వేగేంత వరకు నేను ఇక ఇలాంటి సోదిలే చెప్తుంటా, వినండి. ఎందుకో నాకు ఇవాళ మీతో మాట్లాడాలనిపించింది, అందుకు తోడు మా మమ్మీ ఇట్లా రెసిపీ కూడా చేసింది. అవి వేగిన తర్వాత ఇలానే బాల్స్ కూడా వేసుకోవాలి. అవన్నీ చిన్న చిన్న ఉండలు అయితే చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనము ఆ బాల్స్ అనేటివి దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్కువగా కలపొద్దు, ఎందుకంటే అవి అతుక్కోపోతాయి పిండి కాబట్టి. లైట్గా కొంచెం అలా తిప్పేసినట్టు చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడకనివ్వాలి. వాటిని బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇలాంటి రెసిపీ మా మమ్మీ చిన్నప్పుడు ఇంకోటి చేసేది ఫ్రెండ్స్. ఉండ్రాళ్ళు ఐడియా ఉందా? ఎంతమందికి తెలుసు? బియ్యం పిండితో చేసే ఉండ్రాళ్ళు నాకు కామెంట్ చేయండి. అది కూడా ఇంకోటి రెసిపీ చేస్తుంది మా మమ్మీ, బాగుంటుంది, చాలా టేస్ట్ అనిపిస్తుంది అది కూడా. ఇలానే మరెన్నో కూడా చేస్తుంది. సో ఇప్పుడైతే ఇది చేస్తుంది. అవి మంచిగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. చిన్న చిన్నగా మెల్లగా కలుపుతూ ఉండాలి. మా మమ్మీ కలుపుతూ ఉంది, పక్క నుంచి మేము మాట్లాడుతున్నాము. ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలి మమ్మీ, నువ్వు అట్లా వేయాలి ఇట్లా వేయాలని చెప్పేసి మంచిగా సెటర్లు అయితే వేస్తున్నాము మమ్మీ పైన. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఏదో ఒకటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఏదో ఒకటి చేయాలనే ఆశ ఉంటుంది. నాకైతే చాలానే ఉంది, మంచి వీడియోస్ చేయాలి అది ఇది అని చెప్పేసి. కానీ సపోర్ట్ చేసే వాళ్ళైతే ఎవరు లేరు ఫ్రెండ్స్, అదొకటే ప్రాబ్లం ఉంది. అయినా కూడా నేను ట్రై చేస్తాను నాతో అయినంత వరకు.
సాధ్యమైనంత వరకు చేసి వీడియోస్ అనేది పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. దానికి తోడు మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఫైనల్గా నాకు 1K అయితే అయినారు సబ్స్క్రైబర్స్. అలానే ఇంకెన్నో కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదైతే బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేసేయాలి మనకి. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు అని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ రెసిపీయే, ఈజీ ప్రాసెసే ఉంటుంది. జస్ట్ టైంపాస్కి అలా స్నాక్స్ లాగా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కూడా చాలా ఇష్టంగానే తింటారు ఇవి. చూడండి, మా మమ్మీకి అయితే చేయి కాలింది పాపం, క్లాత్ పట్టుకొని కలుపుతుంది. మస్తు తిడుతుంది నన్ను కూడా. ఊకే నువ్వు వీడియో తీస్తున్నావు, నాకు టెన్షన్ అవుతుంది, ఎట్లా చేయాలి ఏం చేయాలని ఏం అర్థమైతే లేదు అది అని చెప్పి అయితే టెన్షన్ పడుతుంది మా మమ్మీ. సో మమ్మీ కోసం కూడా ఏమైనా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మీ మమ్మీ ఇట్లాంటి రెసిపీస్ ఏమైనా చేసిందా అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి. అందులో ఏది మీకు నచ్చుతుందో కూడా కామెంట్ పెట్టండి. మా అమ్మ చేసే స్పెషల్ వంటలలో మాత్రం నాకు ఇది ఒకటి చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తింటుండే ఫ్రెండ్స్. మా స్కూల్ టైంలో మేము చిన్న ఉన్నప్పుడు మస్తు చేసి పెడుతుండే మా మమ్మీ ఇట్లాంటివి. ఇంకెన్నో సర్వపిండి, ఇది ఇంకా కొన్ని స్వీట్స్ కూడా చాలానే వేస్తుండే ఫ్రెండ్స్. పాప మాకు చెయ్యి అయితే కాలింది మా మమ్మీకి. ఫైనల్గా టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే చాలా కాలుతున్నాయి. మా తమ్మునికి ఇచ్చేస్తా ఫ్రెండ్స్, కాలుతుందని అయితే ఏం చెప్పాను. చూద్దాం వాడు ఎట్లా చేస్తాడో. ఎట్లనే స్పూన్ కూడా ఇవ్వకుండా ఇచ్చేద్దాం. చూసిరు కదా, తీసుకుపోయి అయితే ఇచ్చేసిన. ఎట్లనే అని అడిగిండు, నేనేం చెప్పలే. నా నోరైతే కాలింది, ఏం చెప్తలేడు. కెమెరా పట్టుకొని పోగానే సైలెంట్గా ఉండి, ఫోన్ ఉంది కాబట్టి చేతిలో. మేము టేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మమ్మీ అయితే సూపర్ ఉంది అని అంటుంది. నేను కూడా చాలా సూపర్ ఉంది, కానీ నా నోట్లో మాత్రం ఫుల్గా కాలుతుంది. అయినా కూడా మా మమ్మీకి మంచిగా ఉంది మమ్మీ అని చెప్పి ఒక కిస్ ఇచ్చేసిన.